ఎండాకాలం వచ్చినా తట్టుకునేది లేదు, వానకాలం వచ్చినా తట్టుకునేది లేదు, చలికాలం వచ్చినా కూడా తట్టుకునేదే లేదు. మనం అసలు ఏ కాలం అండి మనం తట్టుకునేది చెప్పండి. మ్యాటర్ ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్దామని అసలు అనుకుంటే ఎండలతో మాత్రం చాలా భయం వేసేస్తుంది. ఎండలు చూసైనా సరే ఇంకా ఎందుకులే బయటికి వెళ్ళడం అనేసి నేను కూడా కాంప్రమైజ్ అయితే అయిపోతూ ఉన్నాను. ఎందుకంటే మనమైనా తట్టుకుంటాం కానీ పిల్లలు అసలు తట్టుకోరు కదా. అది కాక తేజు చాలా చిన్నవాడు అవడం వల్ల ఇంకా తేజుని తీసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేసేస్తుంది. ఎందుకంటే ఎండ దెబ్బ అవి ఇవి తలుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ సికింద్రాబాద్ అయితే వెళ్దామని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము. కొన్ని పనుల వల్ల అండ్ అలాగే ఇలా ఎండల వల్ల కూడా కొన్ని రోజుల నుంచి నేనైతే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాను. రేపు వెళ్దాంలా అని చెప్పేసి ఇంకా ఆ డే ఎప్పుడు వస్తుందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. సర్లే అండి, ఈ రోజు వంట విషయానికి వస్తే బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాము అండ్ అలాగే దానికి కాంబినేషన్ గా చపాతీస్ కూడా చేసుకుంటున్నాం అనమాట. నేనైతే అసలు బెండకాయ కర్రీ మాత్రం అస్సలు వండను. నాకు అసలు కర్రీ అంటే అస్సలు ఇష్టమే ఉండదు అనమాట. బెండకాయ తెచ్చుకున్నానంటే ఓన్లీ ఫ్రై మాత్రమే చేసుకుంటాను. అది కూడా రైస్ లో నేను అస్సలు తినను అనమాట. ఇంకా దానికోసం అనేసి నేను చపాతీ అయితే చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అయినా సరే నేను కర్రీ మాత్రం అస్సలు తినను. ఓన్లీ ఫ్రై మాత్రమే తింటూ ఉంటాను అనమాట. ఆ చపాతీస్ అండ్ బెండకాయ ఫ్రై చేసుకొని ఇవాళ లంచ్ అయితే నేను పూర్తి చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.